పేరెంటింగ్ లోపం వల్ల ఎక్కువగా ఇప్పుడున్నటువంటి యూత్ ఎవరైతే మనకి చెడిపోతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, ఈవెన్ చాలామంది పిల్లలు డ్రగ్స్కి కానీ అలవాటు పడటం కానీ, క్రైమ్ చేయడం కానీ, ఏవైతే ఎక్కువగా ఇప్పుడు మనం బాగా చూస్తున్నాము సొసైటీలో, ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా. దీనికి పేరెంటింగ్ లోపం ఉందా అని అడిగితే ఉందనే చెప్పొచ్చు మనం. కొంతమంది పేరెంటింగ్ బాగా చేసినా కూడా మిస్టేక్లు జరగచ్చు, అది వేరే విషయం అనుకోండి. మనం ఆ సైడ్ మనం వెళ్ళొద్దు, మనం పాజిటివ్ సైడ్ వద్దాం. సో పేరెంటింగ్ అనేది డెఫినెట్గా ప్రాపర్గా చేస్తే ఇవి తగ్గుతాయి, పిల్లలు చెడిపోకుండా నెక్స్ట్ జనరేషన్స్ లేకుండా ఉంటుంది. బట్ ఆ ఇంటరాక్షన్ బిట్వీన్ ద కిడ్స్ అండ్ పేరెంట్స్ అనేది ఏదైతే ఉందో, ఆ బాండింగ్ అనేది మీకు ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా డిటాచ్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి లేటర్ స్టేజెస్లో ఆ ఎఫెక్ట్ అనేది ఇది కనపడుతుంది మీకు. సో అందు గురించే ఈ చిన్నతనంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు డెఫినెట్గా మీరు తీసుకోవాలంటే